హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి 1.5 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే 3 గ్లాసులు నీళ్ళు, స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇందులోనే నేను ఒక రెమ్మ కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. పక్కన కడిగి పెట్టుకున్న మెంతికూర కూడా నేను ఈ కుక్కర్లోనే వేసేసానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విజిల్ వరకు వచ్చినంత వరకు మెత్తగా ఉడికించుకోండి. నేను ఒక పక్క చింతపండు కూడా నానబెట్టుకున్నాను, ఒక లెమన్ సైజ్ అంతా. ఇప్పుడు కవ్వంతో నీట్గా చూపిస్తున్నట్టుగా చేసుకొని చింతపండు గుజ్జును కూడా మీరు పప్పులో వేసేసుకోండి. ఇప్పుడు 4 నిమిషాల వరకు మీరు ఈ పప్పుని బాగా ఉడికించాలి. ఈలోపే మనం పోపుని రెడీ చేసేసుకుందాం. దీనికి కావాల్సింది ఒక గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 5 నుంచి 6 వెల్లుల్లి వరకు మీరు ఇలా కొట్టి వేసుకోండి. తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా చేయాలి. పప్పుకి ఏదైనా పోపు వల్లనేనండి టేస్ట్ వస్తుంది. సో మీరు పోపు ఎంత నీట్గా వేగితే అంత బాగుంటుంది. మీరు ఈ పోపుని పప్పులో వేసి కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే బాగుంటుందండి. ఆ రుచే వేరు. ఒక్కసారి ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.